సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. రకరకాల ఇన్ఫెక్షన్స్ లంగ్స్ ని వేధిస్తూ ఉంటాయి. ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జయచంద్ర గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. ఊపిరితిత్తుల్లోకి ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది అసలు ఎలా వస్తుంది? ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఊపిరితిత్తులో ఎఫెక్ట్ కావడం చాలా కామన్. దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ ఆర్గన్ టు బి ఎక్స్పోజ్డ్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ దాని వల్ల ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. మాకు బ్రీత్ బాగా రావాలి అన్నప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటాము. మాకు కోవిడ్ టైం నుంచి అది అలవాటైంది. అది మంచిదేనా అసలు? ఎంత వేడిగా ఉంటే అంత మంచిది అని మాత్రం అనుకోకండి. నేను రోజు స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటే నాకు జబ్బు రాకుండా పోతుందా? అలా కాదు. స్టీమ్ ఇన్హలేషన్ ఓన్లీ ఇన్ సంథింగ్ వేర్ ఇట్స్ ఓన్లీ ది వేపర్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇట్ ఈస్ నాట్ ది హీట్. ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది అసలు? ట్యూమర్ అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా గ్రోత్ ఎనీ టిష్యూ. ఇఫ్ ది టిష్యూ ఇస్ గ్రోయింగ్ అన్కంట్రోల్డ్ అది ఒక ట్యూమర్ లాగా ఏర్పడుతుంది, కంతి లాగా ఏర్పడుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది లంగ్ ఇట్ కుడ్ బి క్యాన్సరస్, ఇట్ కుడ్ బి నాన్ క్యాన్సరస్. ఒకరి నుంచి ఒకరికి వచ్చేదేనా లేకపోతే ఒంట్లో నుంచి వస్తుందా? అంటే ఇది స్ప్రెడ్ ఈస్ బై. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ఏంటంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది, నిమ్ము పట్టింది, అంతేకాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్ లంగ్స్ని వేధిస్తూ ఉంటాయి. అసలు ఎన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి, ఎలా వస్తాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది, హోమ్ రెమెడీస్ కొన్ని పాటిస్తాం కదా, అవి మంచివేనా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జయచంద్ర గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. జనరల్గానే అంటే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులో నీరు చేరింది, నిమ్ము పట్టింది, ఇలా మోస్ట్ కామన్గా వింటాము. కానీ దాని అంతటికి అదే రిపేర్ చేసుకుంటాయి, లక్షణాలు ఎప్పుడో తెలుస్తాయి అనేది ఒకటి కాన్సెప్ట్ కూడా ఉంది లంగ్స్ గురించి. అసలు ఊపిరితిత్తుల్లోకి ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది అసలు ఎలా వస్తుంది? ఊపిరితిత్తులు మీరు చూస్తే అది ఒకటే ఆర్గన్ అవుట్ సైడ్ వల్ల అంటే ఎన్వైరన్మెంట్కి రోజు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. గాలితో పాటు ఆర్గానిజమ్స్ లోపల పోవడం, బయటికి రావడం, ఇవన్నీ కూడా నార్మల్గా ఎక్స్పోజర్ ఉండనే ఉంటుంది. సో ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఊపిరితిత్తులో ఎఫెక్ట్ కావడం చాలా కామన్, మోస్ట్ కామన్. సో అటువంటి సిచ్యువేషన్లో కామన్గా రోజు మనం ఫాలో అయ్యేదంతా ఏంది? వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాగే మోర్ సీరియస్ డిసీజెస్ లైక్ టీబీ అనుకోండి, అది కూడా ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ది ఎయిర్. అది లంగ్లోకి ప్రవేశించి అక్కడ జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ ఆర్గన్ టు బి ఎక్స్పోజ్డ్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ దానివల్ల ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. జనరల్గా చూస్తే కొందరికి ఎట్లా ఉంటుందంటే పోలెన్ సీజన్ స్టార్ట్ అవుతానే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అవి తగ్గిపోతూ ఉంటాయి. లేదా కోల్డ్ కాఫ్ వస్తుంది, తగ్గిపోతుంటుంది. కానీ ఏది సీరియస్, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎట్లా డిఫైన్ చేస్తారు దీన్ని? ఇప్పుడు ఎలాగంటే నార్మలీ అందరికీ నేను కూడా చెప్పేది ఇదే, ఫస్ట్ 5-6 days ఎవరి దగ్గర పోను అవసరం లేదు, దానంతట అదే తగ్గిపోతుంది. జలుబు అనుకోండి 5 to 7 daysలో దానంతట అదే తగ్గిపోతుంది. ప్రతి జలుబుకి డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకునే అవసరం కూడా లేదు. బహుశా ఒక పారాసెటమాల్ ఏదో సింపుల్ హోమ్ రెమెడీస్తోనే మనం సెటిల్ చేసుకోవచ్చు. బట్ అదే సిచ్యువేషన్లో సపోజింగ్ ఫస్ట్ డే నుంచి జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఆరోగ్యం సడన్గా చాలా దిగజారిపోయి అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, ఆర్ చిన్నపిల్లల్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్, అప్పుడు యూ హ్యావ్ టు సీ ఎ డాక్టర్. అప్పుడు ఈ వారం రోజులు టైం వేస్ట్ చేయడం ఇట్స్ నాట్ రైట్. సపోజింగ్ హెల్త్ సడన్గా డిటెరరేట్ అయితే ఎస్ యూ హ్యావ్ టు సీ ఎ డాక్టర్. ఇట్ మే బి అంటే ఫీవర్ అనేది మామూలు వైరల్ ఫీవర్లో కూడా మీకు 101-102 జ్వరాలు రావచ్చు, బట్ నిమోనియాలో కూడా అలాగే మొదలవుతుంది. సో యాజ్ ఎ లే పర్సన్ మీరు ఎలా డిసైడ్ చేస్తారు హౌ సిక్ యు ఆర్ ఫీలింగ్ అనమాట. లేదు జలుబు మాదిరి లేదు, జలుబు కంటే చాలా సీరియస్గా ఉన్నట్టుంది, నాకు ఛాతీలో నొప్పి ఉంది, ఊపిరి రావటం లేదు, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అన్నప్పుడు అప్పుడు డెఫినెట్గా పోయి డాక్టర్ని కలవాలి. సో దిస్ ఈస్ ఫర్ అ లే పర్సన్, ఎందుకంటే యూఆర్ నాట్ డాక్టర్స్ కాబట్టి డిపెండింగ్ ఆన్ హౌ యూ ఫీల్. మరీ అసలు నా ఆరోగ్యం రోజులాగా లేదు, చాలా దిగజారిపోయింది ఒక్క రోజులో అంటే ఎస్ యూ హ్యావ్ టు సీ ఎ డాక్టర్. అదే జలుబు చేసింది, కొద్దిగా తలనొప్పిగా ఉందంటే భరించుకుంటానులే 2-3 రోజులు కాదు, వారం రోజులు కూడా వెయిట్ చేయొచ్చు, నష్టం ఏం లేదు. అక్కడ వస్తుంది యూ హ్యావ్ టు డిసైడ్ అనమాట. ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం అనేది మనకు తెలుసు. అది ముఖ్యమైనది ఇండికేషన్.
డాక్టర్ గారు ఇప్పుడు ఎప్పుడు డస్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు సిమెంట్ పనులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లంగ్స్ నిజంగానే ఆ డస్ట్ అంతా లంగ్స్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుందా? డెఫినెట్గా అవుతుంది. సో ఇది ఆల్ డిపెండ్స్ అనమాట. మామూలుగా డస్టీ అట్మాస్ఫియర్లో పనిచేస్తున్నారు అంటే దగ్గు రావచ్చు, కొద్దిగా ఆయాసపడవచ్చు. ఇది అదే సేమ్ థింగ్ మీరు ఇప్పుడు గ్రానైట్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు. గ్రైండింగ్ వర్క్స్ కానీ, ఇప్పుడు గ్లాస్ పాలిషింగ్ అనేది కానీ, ఇవన్నీ ఇండస్ట్రీస్లో ఏమవుతుంది, ఫైన్ పౌడర్ అనమాట. అది ఎంత ఫైన్గా ఉందంటే ఆల్మోస్ట్ 1 to 2 మైక్రాన్ సైజ్, అంటే లోపలికి పోయి కంప్లీట్గా సెటిల్ అయిపోతుంది. అండ్ దట్ ప్రొడ్యూసెస్ ఏ డిజీజ్. ప్రత్యేకంగా ఇండస్ట్రీస్తో రిలేటెడ్ ప్రతి దానికి ఒక వేరే జబ్బు ఉంటుంది. సో సిలికోసిస్ అంటాం. సిలికోసిస్ అంటే ఏమిటి, ఈ గ్రానైట్ ఫ్యాక్టరీస్లో స్టోన్ గ్రైండింగ్ ఇవన్నీ చేస్తుంటారు, స్టోన్ పాలిషింగ్ అనేది చేస్తుంటారు. ఆ డస్ట్ పోయిన వాళ్ళకి ఇది వస్తుంది అనమాట. అటువంటి వాళ్ళలో ప్రత్యేకంగా దేర్ ఆర్ సమ్ లీగల్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఎట్లుండాలి, అక్కడ సక్షనింగ్ ఎలా ఉండాలి, ఎయిర్ క్వాలిటీ ఎంతవరకు వాళ్ళు కంపెనీలో మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా డిఫైన్డ్ ఇది అనమాట. అది చేయకపోతే వస్తుంది. ఇవన్నీ ఎలాగంటే అన్కంట్రోల్డ్ ఆర్ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్ అనుకోండి. ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ అలాంగ్ ది హైవే, అక్కడ స్టోన్ కటింగ్ జరుగుతూనే ఉంటుంది, అక్కడే గ్రైండింగ్ జరుగుతూ ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రికాషన్ దేర్. అటువంటి వాళ్ళు విత్ ఇన్ 5 years యూ కెన్ సీ ద లంగ్స్ ఆర్ కంప్లీట్లీ డ్యామేజ్డ్ బియాండ్ రిపేర్ అనమాట. అలా అవుతుంది. అంటే ఇది చిన్న విషయమే కావచ్చు. ఇప్పుడు పిండి మరల్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా మందికి, అంటే చాలా మంది నన్ను అడగడం జరిగింది, ఎవరైనా మంచి పల్మనాలజిస్ట్ ఉంటే చెప్పండి, మేము కొన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము, మా లంగ్స్ దెబ్బతిన్నాయని. పిండి గ్రైండ్ చేసే దగ్గర అలాంటి వాటి దగ్గర కూడా అది కూడా డ్యామేజ్ చేసేదేనా? అది కూడా చేస్తుంది. అంటే ఆర్గానిక్ డస్ట్ వల్ల కొంతమందికి ప్రత్యేకంగా దే ఆర్ వల్నరబుల్ టు ఇట్ అనమాట. కొంతమందికి ఈ పౌడర్ వల్ల లంగ్లో అలర్జీ వచ్చి దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్. ఇప్పుడు ఈ మధ్య పిజన్స్ గురించి వింటాం, పావురాల వల్ల వచ్చేది, అది కూడా దట్ ఈస్ రిలేటెడ్ టు ది సేమ్ డిసీజ్. పిజియన్స్ ఎక్స్క్రీటా అనేది టూ డేంజర్, దానివల్ల లంగ్స్ పాడైతే ఇంకా వాటిని రిపేర్ చేయడం కష్టం. అది మాత్రం గ్రహించాలి. ఎవ్రీబడి హ్యాస్ టు రియలైజ్ దట్. పిజన్స్ ఇప్పుడు అందరూ చూసుకొని పిజన్ ఫీడింగ్ రోడ్ సైడ్స్లో అన్ని చోట్ల జరుగుతుంది. యు సీ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పిజన్స్. అదే ఏరియాస్ నుంచి వీ గెట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, పిజన్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. అంటే లంగ్స్ ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. అంటే వాపు వస్తుంది ఊపిరితిత్తులో. ఆ వాపు పోయి అది కంప్లీట్గా ఇనికిపోతుంది, అక్కడ ఇనికిపోయి అది గట్టిపడిపోతుంది. సో దాంట్లో ఫైబ్రోసిస్ అనేది వస్తుంది. అంటే లంగ్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా వీ కాంట్ డూ ఎనీథింగ్. అటువంటి వాళ్ళకి ఫైనల్లీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ కేస్ అనుకోండి. బట్ హౌ మెనీ పీపుల్ కెన్ అఫోర్డ్ ఆల్? సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రివెన్షన్ ఈజ్ ఎ మెయిన్ థింగ్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అంటే మన హైదరాబాద్కి సంబంధించిన ప్రాబ్లం చెప్తున్నాను, యాజ్ ఇట్ హెస్ బీన్ డన్ ఇన్ అదర్ సిటీస్. బాంబేలో కానీ పూణేలో కానీ ఇక్కడంతా కూడా దే హావ్ మేడ్ ఇట్ ఎ రూల్, యూ కెన్ నాట్ ఫీడ్ పిజన్స్. దట్స్ ఎ రూల్. పిజన్ ఫీడ్ చేస్తుంటే యూ కెన్ బి అరెస్టెడ్ అండ్ పుట్ బిహైండ్ బార్స్. ఆ రూల్ హైదరాబాద్కి రావాలి. బికాస్ వి సీ సో మెనీ పీపుల్. కొన్ని కమ్యూనిటీస్ లో చూస్తాము మినిమం సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవట్లేదు, ఎక్కడ కూడా నెట్స్ లేవు, ఏమీ తీసుకోరు, చిన్న పిల్లలు ఉంటారు. అది సివిక్ సెన్స్ అనేది లేదు. చెప్తే లేదు, వీ హ్యావ్ టు డూ ఇట్, ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ వీఆర్ ఫీడింగ్ ది పిజన్స్ అంటారు. అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ మన ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకొని దేర్ ఇస్ నో పాయింట్, ఇట్ లీడ్ టు ఎ ఫైట్. బట్ ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ది గవర్నమెంట్ రెగ్యులేషన్. ప్రోటోకాల్ ఉంటే బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి రెగ్యులేషన్ రావాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి వైడ్లీ పబ్లిసైజ్డ్ దట్ దిస్ షుడ్ నాట్ బి డన్ అనేది. ఇలా డాక్టర్స్ చెప్తూనే ఉంటారు కానీ ఎక్కడో అది మిస్ అయింది. నోబడీ ఈస్ లిస్నింగ్ అండి, అది వచ్చింది. లక్కీలీ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ అండ్ ఐ కెన్ కోట్ దిస్ అనమాట, కోటిలో దేర్ యూస్ టు బి వన్ ఏరియా, అది ఫేమస్ గోకుల్ చాట్ పక్కన ఏరియాలో దేర్ యూస్ టు బి ఎ బిగ్ టవర్ which was built only for pigeons. Akkadi nunchi we had 2 or 3 people who had this disease. They went and complained to the municipal commissioner. Vallu vachi finally they covered up the entire thing. They banned that area from feeding pigeons. And immediately you can see the health of all these people has improved significantly. Alage prati area lo if somebody takes a care, I think we can control this particular disease, can be controlled significantly. ఇది టూ డేంజర్ అంటున్నారు డాక్టర్ గారు. అసలు వెరీ వెరీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. దానికి ఇంకా వేరే డిస్క్రిప్షన్ లేదమ్మా, ఇట్స్ ఎ డేంజరస్ డిసీజ్ అంతే. ఎంత ఎక్స్పోజ్ అవుతే లంగ్స్ ఇన్ఫెక్ట్ ఎంత అని కాదమ్మా,
ఎన్ని పౌరాలు ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, 5 ఉన్నాయి, అది కాదు మనకి లెక్క. అలాంటి ఆర్గ్యుమెంట్ చూస్తామా? అలా కాదు ఆర్గ్యుమెంట్. Hmm. అది ఎలాగంటే ఈ పిజన్స్ అనేది ఎక్కడంటే అక్కడ దే విల్ జస్ట్ గో అండ్ లీవ్ దర్ ఎక్స్క్రీట్మెంట్. అదంతా డ్రై అయిపోతుంది. Hmm. డ్రై అయిపోయి అది తర్వాత దాని ఫెదర్స్ ఇదంతా ప్రోటీన్తో పౌడర్ మాత్రం అయ్యి గాల్లో అంతా ఒకసారి గాలి ఇటు వీసిందంటే అదంతా కూడా దాంతో పాటు వస్తుంది. దానివల్ల లంగ్లో ఎక్స్పోజర్ వస్తుంది. బర్డ్ పక్కన కూర్చున్నంత మాత్రాన్ని ఏం కాదు. బర్డ్స్ ఆక్యుపై చేసిన ఏరియాలో పోయి మీరు ఊపిరి తీసుకుంటే అక్కడి నుంచి వచ్చే ప్రాబ్లం. సో ఇట్ ఈస్ నాట్ నెంబర్ ఆఫ్ బర్డ్స్, ఇట్ ఈస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళంతా అక్కడ డర్టీ చేసిన ఏరియాస్ అంతా కూడా దానివల్ల వస్తుంది. ఎనీ బర్డ్ అలాగే ఉంటుందా? మోస్ట్ బర్డ్స్ ప్యారెట్స్తో రావచ్చు, కొంతమంది ప్యారెట్స్ పెట్టుకుంటారు ఇంట్లో, దాంతో కూడా రావచ్చు. ఎసెన్షియలీ బ్రాడర్ టర్మ్లో దే కాల్ ఇట్ బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్. బర్డ్స్ ఉన్న చోట్ల ఇది ఏవియన్ ప్రోటీన్తో వస్తుంది అనమాట. హైదరాబాద్లో బికాస్ ఆఫ్ ది పిజన్స్ ఎవ్రీబడి ఈస్ రిలేటింగ్ ఇట్ ఓన్లీ టు పిజన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ పిజన్స్, ఎనీ బర్డ్ కెన్ కాజ్ దట్. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ లంగ్లో స్టార్ట్ అయింది అన్నప్పుడు అసలు అది చాలా బాగా క్రానిక్ అయ్యేంత వరకు తెలియదు అంటారు. ఎందుకు డాక్టర్ గారు? తెలియకుండా పోదమ్మా అది, అన్లెస్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ ఇట్. అంటే ఏమవుతుంది, నార్మల్గా దగ్గు జలుబు ఏదైనా వస్తే యూ విల్ గో టు ది నియరెస్ట్ డాక్టర్. ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ డౌన్ అంటే ఆ టైంలో యూ హ్యావ్ టు గో అండ్ సీ ఏ స్పెషలిస్ట్. దానికోసం స్పెషల్గా మనం ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ అది బయటపడదు. ఓకే, యూ డోంట్ విజిట్ ఎ స్పెషలిస్ట్ ఆర్ యూ గో టు యువర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్స్టెంట్లీ. అయితే లేదు పెద్ద హాస్పిటల్కి పోతే ఖర్చులు ఎక్కువైతాయి, ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువైతాయి అని అవాయిడ్ చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే ఎస్ యూ కాంట్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ ఏ అవుట్కమ్ అనమాట. ఇప్పుడు లంగ్స్ క్లియర్ చేసుకోవాలి, మాకు బ్రీత్ బాగా రావాలి అన్నప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటాము. మాకు కోవిడ్ టైం నుంచి అది అలవాటైంది, అది మంచిదేనా అసలు? అవన్నీ పర్వాలేదమ్మా. స్టీమ్యులేషన్ మేము కూడా రికమెండ్ చేస్తాం కొంతమందికి, అట్లని కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ప్రతి డిసీజ్కి ఒక స్పెసిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఇన్ఫెక్షన్కి ఒకటి, ఆల్రైట్. మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే 5-6 రోజుల్లో తగ్గిపోతుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టీబీ ఉందనుకోండి, దెన్ వీ సే ఇట్ ఈస్ ఫర్ ఏ లాంగర్ టైం, 6 months దాకా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ప్రతి జబ్బుకి ది అప్రోచ్ ఇస్ డిఫరెంట్, ది ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. అది ఐడెంటిఫై చేస్తే కానీ మనం స్పెసిఫిక్గా చెప్పేది కాదు. మీరు అడిగినట్టు ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను రోజు స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటే నాకు జబ్బు రాకుండా పోతుందా, అలా కాదు. స్టీమ్ ఇన్హలేషన్ ఓన్లీ ఇన్ సంథింగ్ వేర్ నేజల్ కంజెషన్ కానీ, చెస్ట్ కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది, ఫ్లెమ్ రావటం లేదు బయటికి, బాగా డ్రైగా సతాయిస్తుంది, అటువంటప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ 3-4 రోజులు తీసుకోవడం మంచిదే. నేను రోజు తీసుకుంటే నాకు జబ్బు రాదు అనుకోవడం మాత్రం అది ఇట్ నాట్ వ్యాలిడేటెడ్. ఒక సీనియర్ పల్మనాలజిస్ట్గా చెప్పండి డాక్టర్ గారు, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకునేటప్పుడు అసలు జనరల్ జాగ్రత్తలు అంటే ఏం తీసుకోవాలి? అంటే ఏం లేదు, మరీ దగ్గరికి పోయి స్టీమ్ అంత సూపర్ హాట్ స్టీమ్ తీసుకోవడం ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్. వాట్ వీ వాంట్ ఈస్ దట్ వేపర్ టు గో ఇన్, నాట్ ది హీట్. వాటర్ వేపర్ అనేది తీసుకుంటే లోపలి ఊపిరితిత్తులో ఎయిర్ ప్యాసేజెస్లోకి పోయి ఉన్న మ్యూకస్ అంతా కూడా ఇట్ విల్ హ్యూమిడిఫై ది హోల్ థింగ్. కళ్ళే అంతా సులభంగా బయటకు వచ్చేటట్టు ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట. మరీ వేడిగా తీసుకుంటే ద టెంపరేచర్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ హార్మ్ టు ది ఎయిర్ ప్యాసేజెస్. రకరకాల బాంబ్స్ వేస్తారు, లేదంటే పసుపు, అవన్నీ పర్వాలేదు, దేర్ ఆల్ ఓకే ప్రొవైడెడ్ మీరు ఊపిరి తీసుకునేది అంత హాట్గా ఉండకూడదు. ఎంత వేడిగా ఉంటే అంత మంచిది అని మాత్రం అనుకోకండి. ఇట్స్ ఓన్లీ ది వేపర్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ, ఇట్ ఈస్ నాట్ ది హీట్. ఇప్పుడు బాగా జలుబు చేసింది, ఎప్పుడు మనము దాన్ని అదొక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన మ్యూకస్ అని ఎలా తెలుస్తుంది? దాని కలర్ ఎలా ఉంటే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? నార్మల్గా మనం చెప్పేది ఏంటంటే మరీ పసుపు పచ్చగా రావడం, క్వాంటిటీ ఎక్కువగా రావడం, కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, కారిపోతుంది అంటే ఎస్ యూ నీడ్ టు గో అండ్ సీ ఎ డాక్టర్. కానీ మామూలు జలుబులో కూడా 4-5 రోజులు అలా వచ్చి తగ్గిపోతుంది. సో ఒక ఆర్బిటరీ కట్ ఆఫ్ పాయింట్ పెట్టుకుంటే 3-4 రోజులు వెయిట్ చేయొచ్చు, తగ్గలేదు అంటే అప్పుడు డాక్టర్ దగ్గర పోవడం ఇట్ ఈస్ బెటర్. లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఈస్ సేవ్డ్ వెన్ యూ వెయిట్ ఫర్ దోస్ 4 days. అయితే ప్రతి చీటికి మాటికి చిన్న దానికల్లా కూడా యూ గో టు ఎ స్పెషలిస్ట్. ఐఎమ్ నాట్ గోన్ టు డూ ఎనీథింగ్, నేను కూడా ఇంకో 4 రోజులు వెయిట్ చేయండి అది తగ్గిపోతుంది నచ్చ చెప్పి పంపించేస్తాం అంతే. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు నార్మల్గా వచ్చే ఇన్ఫెక్షన్కి, నార్మల్గా మనం చూసే దగ్గుకి
టీబీ ఒక పెద్ద జబ్బు. అది వచ్చిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం అని కూడా చెప్తుంటారు. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా. అది రావడం ఒక ఎత్తైతే, ఆ పక్కన ఉన్న వాళ్ళు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వీళ్ళు ఐసోలేట్ అవ్వాలి, ఇలా కూడా చెప్తూ ఉంటారు. ట్రూ. మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టీబీని తగ్గించే మందులు వచ్చాయా? అంటే దీనికి ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ మా. ఇప్పుడు ఊపిరితిత్తులో వచ్చే జబ్బులన్నీ ఎలా వస్తాయి? నేను ఫస్ట్ చెప్పినట్టు ఊపిరి తీసుకున్నప్పుడు ఆ గాలితో పాటు క్రిములు ఇవన్నీ కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇట్ కెన్ కాజ్ ఎ డిజీజ్. టీబీ కూడా అలాంటిదే. ఓన్లీ థింగ్ ఇస్ ఫస్ట్ 3-4 డేస్లో ఎవరికి తెలియదు అది టీబీయా మామూలు జబ్బా ఎవరు చెప్పలేరు. సో ఆర్బిటరీగా మనం ఏం చెప్తాం, 2 వారాల దాకా దగ్గు తగ్గలేదంటే డాక్టర్ దగ్గరకు పోండి, ఎక్స్రే ఇవన్నీ తీయించి కళ్ళ పరీక్ష ఇవన్నీ చేయించి చూసుకోవాలి. కళ్ళ పరీక్షలో యూజువల్లీ మనకి తెలిపోతుంది అది టీబీ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఊపిరితిత్తులో ఏ జబ్బు ఉన్నా కూడా మీరు దగ్గినప్పుడు దాంట్లోంచి వచ్చిన క్రిములన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయి. సో ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్ప్రెడింగ్ టు అదర్ పర్సన్. టీబీ కూడా అలాంటిది. సో ఎవరికి దగ్గున్నా కూడా మాస్క్ వేసుకొని ఎవరి మొహం మీద డైరెక్ట్గా దగ్గకుండా ఎప్పుడు ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు దగ్గడం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బేసిక్ హైజీన్. మన దగ్గర నేర్పియరు కానీ ప్రతి వాళ్ళకి అది తెలిసి ఉండాలి. తగ్గినప్పుడు చెయ్యి అన్నా, హ్యాండ్ కర్చీఫ్ అన్నా, లేకపోతే ఎల్బో దగ్గర ఇలా పెట్టుకొని అన్నా దగ్గాలి. సో దట్ డైరెక్ట్గా మీరు దగ్గిన ఆ మెటీరియల్ అంతా కూడా ఇంకోరు మొహం మీద కానీ ఇలా పోకుండా ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఊపిరితిత్తులో ఉన్న జబ్బులు అన్నీ కూడా ఇలాగే స్ప్రెడ్ అవుతాయి. సో టీబీ అనుకోండి, టీబీకి ట్రీట్మెంట్ ఉంది. సరైనది మనం గుర్తించి డయాగ్నోసిస్ చేసిన తర్వాత తగినట్టు మనం మందులు ఇస్తాం. మందులు ఇస్తే విత్ ఇన్ అబౌట్ 10 days ఆఫ్ టైం ఆర్ 1 week to 10 days ఆఫ్ టైం సరైన మందులు తీసుకున్నారు అంటే హీ బికమ్స్ ఇన్కేపబుల్ ఆఫ్ స్ప్రెడింగ్ ద డిజీజ్ టు అదర్స్. అంటే క్రీమ్ బయటకు వచ్చినా కూడా ఇట్ వోంట్ బి ఏబుల్ టు స్ప్రెడ్ టు అదర్ పీపుల్. పూర్తిగా నయమైపోయే అవకాశం. టీబీ ఈజ్ 100% క్యూరబుల్. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. బట్ వన్ థింగ్, మిగతా జబ్బుల్లో 10 రోజులు ట్రీట్మెంట్ ఉందండి. టీబీలో మాత్రం ఖచ్చితంగా 6 to 9 months ఈజ్ ది ప్రిస్క్రైబ్డ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే డిపెండింగ్ ఆన్ ది మెడిసిన్స్ యూజ్, దేర్ సో మెనీ వేరియబుల్స్ అనుకోండి. ఐడియలీ 6 months అయితే అందరూ తీసుకోవాల్సిందే. ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా 6 months తీసుకుంటే యూఆర్ 100% క్యూర్డ్ అండ్ ఇట్స్ ఎ క్యూరబుల్ డిజీజ్. డాక్టర్ గారు, మనం జనరల్గా చూస్తూ ఉంటాము టీబీ పేషెంట్స్ అంటే వాళ్ళ అపీరెన్స్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. చాలా సన్నగా అయిపోతారు అట్లాగా. నిజంగానే ఆ జబ్బుకు ఆ లక్షణం ఉంటుందా? ఉందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. కానీ నేను ప్రాక్టీస్ చేస్తున్న బిగినింగ్లో అప్పుడు చూసామండి, సన్నగా అసలు కండరాలని కనిపించకుండా, దగ్గుతో నడవలేకుండా పోయి ఆయాసపడుకుంటూ అలాంటి పేషెంట్ని చాలా మందిని చూసేవాడు. ఈ మధ్య అలాగ లేదు. ఈ మధ్య బికాజ్ ఆఫ్ బెటర్ న్యూట్రిషన్, బెటర్ రికగ్నిషన్, అర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తాము. సో పీపుల్ ఆర్ మనలాగే ఉంటారు వాళ్ళు కూడా, టీబీ పేషెంట్స్ అన్నా కూడా దే క్వైట్ నార్మల్. కానీ ఈ మధ్య డయాబెటీస్లో వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గుర్తించి మనం చూసుకొని టీబీ ఉందా లేదా అని హై సెన్స్ ఆఫ్ ఏమంటారు సస్పిషన్ పెట్టుకొని మనం చూసుకుంటే తొందరగా గుర్తిస్తాం. కానీ మన పిక్చర్స్లో చూపించినట్టు క్షయరోగంతో ఇట్లున్నాడు, దగ్గుతో ఉన్నాడు, ఒక సినిమా యాక్టర్ ఇలా పడుకొని దగ్గడం, అవన్నీ వీ డోంట్ సీ ఇట్ నౌ. ఎస్, అఫ్ కోర్స్ కొంతమందిలో కనిపిస్తారు, బట్ దట్ పర్సంటేజ్ హెస్ కమ్ డౌన్ టు లెస్ దెన్ 5%. ఈ మధ్య మామూలుగా టీబీ పేషెంట్స్ కూడా మీలాగా మాలాగా హాయిగా నడుస్తూ పోతూ ఉంటారు. బట్ వాళ్ళు మినిమం అయితే పాటించాల్సిందే అన్ని కూడా. అబ్సల్యూట్లీ మాస్క్ జాగ్రత్త వేసుకోవాలి, పడాల్సిందే. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వీళ్ళు ఐసోలేట్ అవ్వాలి, అన్ని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. డెఫినెట్ గా. అది ఏసోల్స్ వాళ్ళు టచ్ చేస్తే ఏదైనా టచ్ వల్ల రాదమ్మా, ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది కాఫ్ అన్నమాట. కాఫ్ అన్నీ వస్తుంది. టచింగ్ వల్ల డెఫినెట్ గా ఏం కాదు. నీ పక్కన ఎవరన్నా టీబీ పేషెంట్ కూర్చున్నా కూడా మాస్క్ వేసుకొని కూర్చుంటే దేర్ ఇస్ నో రిస్క్. మేమంతా కూర్చొని పని చేయటం లేదా, రోజు 10-20 పేషెంట్స్ చూసేవాళ్ళం ముందు టీబీ పేషెంట్స్. వీఆర్ స్టిల్ హెల్దీ, వీ హ్యావ్ నాట్ గాట్ ది డిసీజ్ కదా. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేదేనా, లేకపోతే ఒంట్లోంచి వస్తుందా? అంటే ఇది స్ప్రెడ్ ఈజ్ బై ఎయిర్, ఏజోల్స్ నుంచి, నాట్ బై టచ్. నాట్ బై టచ్. ఒంట్లో రాదు అది, అలా రాదు. లో ఇమ్యూనిటీ ఉంటే తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ ఆర్గానిజం అన్నా కూడా శరీరంలో ప్రవహించిన తర్వాత, శరీరంలో ప్రవేశించిన తర్వాత డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది. దట్ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇంక్లూడింగ్ ట్యూబర్క్లోసిస్. ఇమ్యూనిటీ తగ్గుతూనే ఈ జబ్బులన్నీ కూడా
దే షో అప్ అనమాట. ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళలో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయా? స్మోకింగ్ వల్ల వచ్చే జబ్బులు వేరు, అంటే బ్రాంకైటిస్ రావచ్చు, ఆయాసపడవచ్చు. అటువంటి వాళ్ళకి క్యాన్సర్ అనేది దట్స్ అనదర్ డిసీజ్ విచ్ యూ డోంట్ టాక్ అబౌట్. స్మోకింగ్ వల్ల ఎస్, ఇవన్నీ ఈ సెట్ ఆఫ్ డిసీజెస్ ఆర్ దేర్. అట్లీస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించింది బ్రాంకైటిస్ ఒకటి, మామూలు దగ్గు ఒకటి రావచ్చు, దానివల్ల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ రావచ్చు, దానివల్ల క్యాన్సర్ రావచ్చు, ఎన్నో రకాల జబ్బులు రావచ్చు అనమాట. ఇప్పుడు నిజంగానే మనం కొన్ని వీడియోస్లో చూసినట్లుగా ఈ స్మోక్ చేసే వాళ్ళలో ఆ లంగ్స్ అంతా నల్లగా అలా అయిపోయి ఉంటాయి డాక్టర్ గారు? డెఫినెట్గా. ఇప్పుడు నాన్ స్మోకర్ లంగ్స్ చూస్తే పింక్గా హెల్తీగా ఉంటాయి. అదే స్మోకర్స్ చూస్తే నల్లగా, యూ కెన్ సీ ది కలర్ ఇన్ ది లంగ్స్, నాట్ జస్ట్ ఇన్ పోస్ట్ మార్టం శాంపుల్స్ అని కాదు. ఇప్పుడు వెన్ వీ ఎంటర్ ది చెస్ట్ ఇన్ డూయింగ్ సమ్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు కనిపించిపోతుంది, ఓ హీస్ బీన్ ఎ హెవీ స్మోకర్ ఆర్ హీస్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్, అది తెలిసిపోతుంది, చూడంగానే తెలిసిపోతుంది. స్మోక్ చేయకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది కదమ్మా, ఎందుకంటే యూఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎ స్మోకర్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. స్మోక్ ఒక్కటే కాదు, స్మోక్లో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా ఇంకోరు కూడా పీల్చుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. లెస్సర్ ఎక్స్టెంట్ బట్ డెఫినెట్లీ దేర్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ లంగ్స్లో ట్యూమర్స్ అని మనం వింటాము, అయితే ఆ ట్యూమర్ని తొలగించాలంటే అది ఒక పెద్ద టఫ్ జాబే కదా డాక్టర్ గారు. ట్యూమర్స్ అన్ని క్యాన్సర్ గడ్డలేనా? ఆ ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది అసలు? ట్యూమర్ అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా గ్రోత్. ఎనీ టిష్యూ, మీరు స్కిన్నే తీసుకోండి, లోపల లంగే తీసుకోండి, ఆర్ ఎనీథింగ్, ఇఫ్ ది టిష్యూ ఇస్ గ్రోయింగ్ అన్కంట్రోల్డ్, అది ఒక ట్యూమర్ లాగా ఏర్పడుతుంది, కంతిలాగా ఏర్పడుతుంది. అది ఊపిరితిత్తులో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. మెయిన్ డీల్ చేసేది యూజువల్లీ లంగ్లో డీల్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది లంగ్, ఇట్ కుడ్ బి క్యాన్సరస్, ఇట్ కుడ్ బి నాన్ క్యాన్సరస్. కొన్ని పుట్టుకతోనే వస్తాయి, కొన్ని తర్వాత వస్తాయి. కొన్ని టైప్స్ ఏమో దే ఆర్ అసోసియేటెడ్ విత్ సే స్మోకింగ్ హిస్టరీ. అటువంటిప్పుడు అది క్యాన్సరా కాదా అనేది వీ టేక్ ఎ శాంపుల్ ఫ్రమ్ ది ట్యూమర్. అది ఎండోస్కోప్ ద్వారా పోయి ట్యూమర్ నుంచి మనం బయాప్సీ తీసుకొని అది ఏ జబ్బు అనేది మనం కనుక్కుంటాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నాన్ క్యాన్సరస్, ఒక్కొక్కసారి ఓన్లీ ఎయిర్ ప్యాసేజ్లోనే ఉంది, లంగ్ అంతా ఇన్వాల్వ్ కాలేదు, సో ఎండోస్కోపీ ద్వారానే ఆ ట్యూమర్ కంప్లీట్గా తీసేసే, అంటే సర్జికల్ రిమూవల్ లాగా కంప్లీట్గా తీసేసేయచ్చు. ఓకే. ఏదైనా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక సైడ్ లంగ్ అంతా తీసేశారు అన్నప్పుడు సింగిల్ ఊపిరితిత్తులతో వాళ్ళు బతుకుతారా? ఎస్, డెఫినెట్లీ. ఒక ఊపిరితిత్తుతో అంటే హీ మే నాట్ విన్ ఎ రన్నింగ్ రేస్, బట్ రోజు జీవితం కోసం హీ కెన్ డూ హిజ్ ఎంటైర్ వర్క్, మామూలుగా అన్ని పనులు చేసుకునేటట్టు చేయొచ్చు. ఈ మధ్య కంప్లీట్ లంగ్ తీసేసే అనేది చాలా తక్కువ, బికాస్ డిసీజ్ ఇస్ రికగ్నైజ్డ్ ఎర్లీ. సో అందుకోసం అంతవరకు మునుపు చాలా చూసేవాళ్ళం, వేర్ ఎన్ ఎంటైర్ లంగ్ యూస్ టు బి రిమూవ్డ్. ఒక ట్యూమర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ది ఎయిర్ ప్యాసేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు వన్ లంగ్, సో లంగ్ తీసేసేవారు. ఈ మధ్య అలా కాకుండా ఆ ట్యూమర్ మాత్రం తీసేసి లంగ్ని ప్రిజర్వ్ చేస్తాము, హెల్దీగా ఉంటారు అప్పుడు. ఎస్. అండ్ ఇంకోటి ఇన్సిడెంట్లీ ఇంకోటి చెప్పొచ్చు, కొంతమంది దే ఆర్ బోర్న్ విత్ వన్ లంగ్, దే లివ్ దేర్ ఎంటైర్ లైఫ్. ఇఫ్ ఇట్స్ ఎ లేడీ, ఐ హావ్ సీన్ ఎ లేడీ హూ హస్ హ్యాడ్ 3 children, very comfortable, didn't know that she had only one lung. She was at about 40-45 నేను చూసినప్పటికీ. She was quite healthy, there's no problem at all. ఎప్పుడైనా మా లంగ్స్ బాగున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? దీనికి నార్మలీ ఎక్స్రే ఇస్ వన్ ఆఫ్ ది థింగ్స్. అది ఫిజికల్గా ఎలా ఉన్నాయో మనకు చెస్ట్ తెలిసిపోతుంది. ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే. తర్వాత లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాము. లంగ్ ఫంక్షన్లో లంగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు పనిచేస్తుంది యాజ్ కంపేర్ టు ఎ పర్సన్ ఆఫ్ హిజ్ ఏజ్, హైట్, వెయిట్, మామూలుగా ఉందా లేదా దాంట్లో తెలిసిపోతుంది. అండ్ ఆ లంగ్ కెపాసిటీ, ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఈజ్ ఇట్ ఏబుల్ టు డెలివర్ దట్ మచ్ ఆఫ్ ఆక్సిజన్ టు ది బ్లడ్, అవన్నీ కూడా టెస్ట్లు ఉన్నాయి. అవన్నీ అవసరాన్ని బట్టి ఇండివిజువల్కి కేటర్ చేసుకుంటే ఆ టెస్ట్ చేస్తారు. లంగ్ కెపాసిటీ, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఒక నంబర్స్ చెప్తారు, అది బ్రీత్ హోల్డ్ చేయాలి, మళ్ళీ నంబర్స్ చెప్తారు, అప్పుడు బ్రీత్ ఇచ్చేయాలి అన్నట్టు. బేసికలీ మీరు పెద్ద ఊపిరి తీసుకొని మళ్ళీ ఊదమంటారు, ఓకే, ఫర్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం.
అంత టైంలో ఎంతవరకు ఊదగలిగారు అనేది కెపాసిటీ అనేది మెషర్ చేస్తాం అనమాట. మెషర్ చేస్తే మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో తెలిసిపోతుంది. మేము ఇంట్లో ఉండి తెలుసుకోవాలంటే మీరు ఇంట్లో చేయలేరు ఈ టెస్ట్లన్నీ కూడా. నా లంగ్ బాగుందా లేదా చూసుకోవాలంటే మెట్లు ఉంటే 4 సార్లు ఎక్కి దిగి చూసుకోవచ్చు. ఆయాసం లేదు అంటే లంగ్స్ బాగానే ఉన్నాయి అనుకోవచ్చు, అంతే. అవును డాక్టర్ గారు, సింపుల్ గా. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం వస్తే లంగ్స్ బాగాలేనట్లే. నాట్ నెసెసరీలీ అలవాటు లేదు తప్పినప్పుడు మీరు 2 అంతస్తులు ఎక్కండి అలవాటు లేకుండా, యూ విల్ గెట్ బ్రెత్లెస్, బట్ యువర్ లంగ్స్ మే బి నార్మల్ కదా. అంటే ఎంతవరకు మీ బాడీ ట్రైన్ ఉందో అది కూడా చూసుకోవాలి. జస్ట్ బికాజ్ ఇక్కడి నుంచి 100 గజాలు నడవలేకపోతున్నాడు ఆయనకి లంగ్ డిసీజ్ వచ్చేసిందని కాదు. నేను రోజుకి 10 అడుగుల కంటే ఎక్కువ వేయను అనుకోండి, నన్ను సడన్ గా 100 గజాలు నడవమంటే ఆయాసపడతాను, దట్ డజంట్ మీన్ డిసీజ్ కదా. అయితే డాక్టర్ గారు, మనం స్మోకర్స్ గురించి లేదా బయట పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళ గురించి అట్లా మాట్లాడుకున్నాము. కానీ ఉమెన్లో కూడా ఎలాంటి స్మోకింగ్ హిస్టరీ లేకపోయినా వాళ్ళలో కూడా లంగ్స్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుంది? లంగ్ ఇష్యూ అనేది ఎన్నో విధాలా రావచ్చు. వన్, ఇఫ్ యూర్ ఓవర్ వెయిట్, దట్ ఈస్ వన్ థింగ్. పువర్ కండిషనింగ్ అంట, అలవాటు లేకుండా అసలు రోజు ఎక్సర్సైజ్ లేకుండా ఒక దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళకి వస్తుంది. కొంతమంది స్లీప్ యాప్నీ అంటే దానివల్ల రావచ్చు. ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నాన్ డిజీజ్ ఎంటిటీస్ విచ్ కెన్ కాజ్ బ్రెత్లెస్నెస్. ఇంట్లో ఒక ధూప్ స్టిక్, ఒక ఇన్సెన్స్, ఒక అగరబత్తి వెలిగించినా కానీ ఆ పొగ కూడా మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తుందంట. అది అంతవరకు ఉండదు, ఎందుకంటే అగరబత్తి కానీ ధూపం కానీ ఇదంతా వెలిగించేటప్పుడు ఎంత 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు. బట్ అదే విధంగా సపోజింగ్ మీరు తలుపులన్నీ బిడాయించుకొని కిటికీలన్నీ బిడాయించుకొని రాత్రి టాటాయిస్ కాయిల్ పెట్టుకున్నారండి, దట్ ఈస్ వెరీ డేంజరస్. యువర్ లంగ్స్ కెన్ గెట్ ఎఫెక్టెడ్. ఆల్ అవుట్ తో యువర్ లంగ్స్ కెన్ గెట్ ఎఫెక్టెడ్. మనం చాలా ఇన్సిడెంట్స్ కూడా చూసాం డాక్టర్. ఒక క్లోజ్డ్ స్పేస్ లో వాళ్ళు మస్కిటో కాయిల్స్ వెలిగించి అదే చెప్పేది చనిపోవడం కూడా చూసాము. ట్రూ, అందుకనే చెప్తున్నాను, అన్ని విండోస్ డోర్స్ క్లోజ్ చేసేసి మీరు టాటాస్ కానీ ఆర్ ఎనీ మస్కిటో కాయిల్ ఫర్ దట్ మ్యాటర్, వై యూజ్ అ బ్రాండ్ నేమ్, ఈ కాయిల్స్ పెట్టుకుంటే దట్ ఆ స్మోక్ వల్ల ఇట్ కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒక రాత్రిలో ప్రాణం పోతుందని కాదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లంగ్స్ చాలా డ్యామేజ్ అవుతాయి. అది చాలా మంది గుర్తించరు. సో ప్రతిసారి అది పెట్టినప్పుడు ఒక విండో అన్న ఓపెన్ అయి ఉండాలి, అంటే ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తూ పోతూ ఉండాలి, లేకపోతే ఇట్స్ డేంజరస్ థింగ్. యూ కెనాట్ డూ దట్. అవును, క్లోజ్డ్ ఏసీ రూమ్స్ ఉంటాయి, మరి అక్కడ ఆఫీస్ స్పేసెస్ కావచ్చు, ఎట్లా అయినా కావచ్చు, ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా, ఇట్స్ అ క్లోజ్ స్పేస్ కదా. మీరు ఫస్ట్ టైం అడిగినప్పుడు ఇప్పుడు టీబీ పేషెంట్ ఉన్నాడు, he is there in an AC room in the same office and he is coughing without taking any precautions, అంటే మాస్క్ లేకుండా ఏం లేకుండా దగ్గుతున్నాడు. సో అది బయటికి పోయే అవకాశం లేదు. అంత చిన్న క్రిములు దే డోంట్ గెట్ ఫిల్టర్డ్ బై ది ఏసీ ఫిల్టర్స్, సో దే కీప్ లింగరింగ్ దేర్, సో సంబడి కుడ్ గెట్ ఇన్ఫెక్టెడ్ కదా. సేమ్ కోవిడ్ లాగా అంతే. ఎట్లా ఉండాలి డాక్టర్ గారు అసలు ఆఫీస్ స్పేస్ అంటే? ఆఫీస్ స్పేసెస్ అనేది ఈ మధ్య ప్రతి ఆఫీస్ ఏసీయే, అది లేకుండా పని కాదు. ఓన్లీ థింగ్ ఇస్ మెయింటెనెన్స్ హ్యాస్ టు బి గుడ్. ఫిల్టర్స్ హ్యావ్ టు బి క్లీన్డ్ ప్రాపర్లీ, ఇట్ హ్యాస్ టు బి డస్ట్ ఫ్రీ, వాక్యూమ్ చేసుకుంటే ప్రతి ఆఫీస్ మెయింటెనెన్స్ అనేది సరిగా ఉండాలి. ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఏదన్నా కానీ ఫిల్టర్ షుడ్ ఆల్వేస్ బీ క్లీన్. అది లేకపోతే ఇట్ బికమ్స్ మోర్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. అండ్ టెంపరేచర్ షుడ్ బి kept at a ideal temperature, anywhere between 22 to 26 degrees మధ్యన ఉండాలి. మరీ కోల్డ్గా పెట్టిన ప్రాబ్లమే, మరీ ఎక్కువగా పెట్టినా కూడా ప్రాబ్లమ్. కూలర్స్ మంచివా, ఏసీస్ మంచివా డాక్టర్ గారు లంగ్స్కి సంబంధించి? రెండు దే ఆర్ ఓకేమా, బికాస్ దే బ్రింగ్ డౌన్ ద టెంపరేచర్. ఏసీలో హ్యూమిడిటీ ఉండదు, జీరో హ్యూమిడిటీ. కూలర్స్లో యూ హ్యావ్ వెరీ హై హ్యూమిడిటీ. కూలర్స్లో కూడా ఇది పక్కనున్న ఇవి ఉంటాయి కదా, మ్యాట్స్ హ్యావ్ టు బి పీరియాడికలీ క్లీన్. ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే మాత్రం దాని ముందు నిల్చోకూడదు. కొత్తవి పెట్టి ఫస్ట్ లెట్ ఇట్ అవుట్, లెట్ ఇట్ గెట్ కంప్లీట్లీ వెట్ అండ్ క్లీన్ అండ్ దెన్ యూ యూజ్ ఇట్. ప్రాపర్ క్లీనింగ్ అనేది అతి ముఖ్యం. అండ్ నీళ్లు కూడా క్లీన్ గా ఉండాలి. యూ కాంట్ హ్యావ్ ఫంగస్ ఇన్ ది థింగ్. దాంట్లో ఇదంతా పాకుతో ఇవన్నీ పెట్టుకొని క్లీన్ చేయకుండా వాడితే మాత్రం దే కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ డిసీజెస్. అది జాగ్రత్త పడాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. కార్లో ప్రయాణించేటప్పుడు కూడా ఇప్పుడు ఏసీ అనేది ఖచ్చితంగా, ఏ సీజన్ అయినా కానీ ఏసీ వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా? మాకు సఫిషియంట్ ఆక్సిజన్ అనేది వస్తుందా? అసలు ఆక్సిజన్ వస్తుంది దాంట్లో. ఓన్లీ థింగ్ ఈజ్ త్రూ అవుట్ ది జర్నీ మనం రీసర్క్యులేటింగ్ మోడ్లో పెట్టుకోకూడదు. అంటే సేమ్ ఎయిర్ కీప్స్ ఆన్ గెటింగ్ సర్క్యులేటెడ్ అనమాట. అండ్ ఓసారి ఏమైందంటే ఇంజన్ స్మోక్ కానీ
ఆ కెమికల్స్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ సమ్ టైమ్స్ కెన్ గెట్ ఇన్ టు ది కార్. ఆ రీసర్క్యులేటింగ్ మోడ్లో పెడితే అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ డేంజరస్ థింగ్. సో వెన్ ది అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఇస్ క్లీన్, కీప్ ఇట్ టు అన్ ఓపెన్. ఇది అంటే బయట నుంచి ఫ్రెష్ గాలి వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలి. షార్ట్ డిస్టెన్సెస్లో మరీ దుర్వాసన వస్తున్నా, పొగ వస్తున్నా, పుట్ ఇట్ ఇన్ ద రీసర్క్యులేటింగ్ మోడ్ సో దట్ ఇంటర్నల్ ఇది పొల్యూషన్ లేకుండా ఉంటుంది. బట్ లాంగ్ జర్నీస్లో పోయినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ లెట్ ఇన్ ది ఫ్రెష్ ఎయిర్ కమ్. సీజన్ మారిన ప్రతిసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? సీజనల్ వల్ల అంటే నార్మలీ వింటర్స్లో కానీ దీంట్లో యూజువలీ వీసే వైరల్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ తగ్గినప్పుడు ది ఎంటైర్ ఎయిర్ ప్యాసేజ్ ఈజ్ ఎక్స్పోజ్ టు లో టెంపరేచర్. సో లోకల్ ఇమ్యూనిటీ అనేది ఎయిర్ ప్యాసేజ్ లైనర్స్లో ఇమ్యూనిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో వెరీ ఫ్రీక్వెంట్లీ వైరల్స్ ఇవన్నీ కూడా కామన్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదే జాగ్రత్త పడాలి. ఎవరికైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, బయటపడ్డారు, కానీ దాని తర్వాత ఎంతో కొంత వైరస్ అనేది లంగ్స్ లో ఉంటది అనేది లేదమ్మా. యూజువలీ విత్ ఇన్ ఏ వీక్ అంత తగ్గిపోతుంది. ఓకే. సో అన్ని రోజులు దగ్గు కొన్ని రోజులు ఎక్స్ట్రాగా సతాయించవచ్చు, బట్ ఇన్ఫెక్షన్ అన్ని రోజులు ఉండదు. యూజువలీ 5 to 7 days ఈజ్ ది లెంత్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఆల్ ది కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్స్ ఉండవా డాక్టర్ గారు? యాంటీబయాటిక్స్ ఇయ్యరాదు, బికాజ్ దే డోంట్ వర్క్. సో మామూలు జలుబుకి మీరు యాంటీబయాటిక్ తీసుకోవడం మేక్స్ నో సెన్స్. ఇవ్వకూడదు అవన్నీ. కానీ కామన్గా అందరు ఇస్తూ ఉంటారు. డాక్టర్ ఇవ్వకపోతే పక్కన కెమిస్ట్ దగ్గర పోయి యాంటీబయాటిక్ కొనుక్కుంటారు అంతే. కానీ అవి అవసరం లేవు, పని చేయవు. కానీ కొన్ని గణాంకాలు ఉన్నాయి, ఫ్లూస్ వల్ల కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ట్రూ. ప్రతి వైరస్ ఏదో సింపుల్ అని అనుకోకండి, మామూలు జలుబే వస్తుందని కాదు. ఫ్లూ వస్తుంది. మీకు ఫ్లూ వస్తే మీరు కొన్ని రోజులు బాడీ ఏక్ ఉంటుంది, కొన్ని రోజులు జలుబు చేస్తుంది. 4th, 5th day యూఆర్ ఓకే, యూఆర్ బ్యాక్ టు వర్క్. అదే ఫ్లూ ఇంకో మనిషికి ఇట్ కెన్ కాజ్ ఎ వెరీ సివియర్ నిమోనియా, మేకింగ్ హిమ్ గో ఆన్ టు ఎ వెంటిలేటర్, మే ఈవెన్ లూజ్ హిస్ లైఫ్. ఇట్ కెన్ బి అన్ ఎక్స్ట్రీమ్ బోత్ వేస్. సో నాట్ ఆల్ వైరల్ ఫీవర్స్ ఆర్ సింపుల్ వైరల్ ఫీవర్స్. ఒక్కొక్క పర్సన్ ఇమ్యూనిటీ ఆధారం మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఫ్లూ వ్యాక్సిన్ అనేది మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర కూడా. ఎస్, బట్ ఓన్లీ ఫర్ పీపుల్ అబౌవ్ 50 or 60. 50 అంటే ముందు నుంచే జబ్బు ఏదైనా ఉన్న వాళ్ళకి 50 నుంచే స్టార్ట్ చేస్తాము. పెద్దవాళ్ళకి ఆఫ్టర్ 60 ఫర్ ఎవ్రీబడి వి రికమెండ్ ఫ్లూ వ్యాక్సిన్. ఈ సీజన్ ఉంది ఇప్పుడు సమ్మర్, మనం నెక్స్ట్ సీజన్లోకి వెళ్తున్నాం అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? జాగ్రత్తలు అనేది ప్రత్యేకంగా ఏమి లేదమ్మా. జస్ట్ గుడ్ రెస్పిరేటరీ హైజీన్. అంటే మరీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో పోకుండా. సమ్మర్ ఉంది, ఎవ్రీబడి హెస్ గాట్ ఎన్ ఏసీ నౌ. ఇప్పుడు ఏం చేస్తాం, మన ఏసీ రూమ్లో పెట్టుకునేది యూ సెట్ ఇట్ అట్ 18. మీరు బయటికి పోతారు, బయటికి పోతే 40 దాకా ఉంది టెంపరేచర్. ఒకటేసారి వెళ్ళకూడదు. 40 టెంపరేచర్ తిరిగి సడన్గా మీరు ఏసీ రూమ్లోకి వచ్చి ఆ 18 degree టెంపరేచర్ దగ్గరికి వచ్చారనుకోండి. సో దట్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ టెంపరేచర్ ఫర్ ది ఎయిర్ విచ్ ఇస్ గెటింగ్ ఇన్ కెన్ కాజ్ అ ప్రాబ్లం. ఇట్ మే స్టిమ్యులేట్ దిస్ థింగ్ రియాక్షన్ ఇన్ ద లంగ్స్. ఇవన్నీ కూడా అవుతుంది. సో సర్టన్ అమౌంట్ ఆఫ్ మోడరేషన్ అనేది మనమే నేర్చుకోవాలి. అది డాక్టర్ చెప్పేది ఏం కాదు. బయట 40 ఉంటే ఓకే, లోపల వచ్చినప్పుడు 26 పెట్టుకుంటే ఇట్ మే నాట్ కాజ్ సో మచ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా మిరాకిల్ మ్యాజిక్ చేసే ఏమి ఉండవా మా లంగ్స్ బాగా స్ట్రెంథెన్ చేసుకోవడానికి? నేను కూడా చాలా ట్రై చేశాను, నాకు ఆ మ్యాజిక్ దొరకలేదు. ప్రాణాయామ అవన్నీ బాగా పనిచేస్తాయి. దిస్ ఆర్ ఆల్ గుడ్ మా. ప్రాణాయామం చేయడం చాలా మంచిది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, వెదర్ ఇట్ ఈస్ యోగా, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లంగ్స్. అండ్ టు బీ హెల్దీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోగం వచ్చిన తర్వాత యూఆర్ గోయింగ్ దేర్ ఫర్ ట్రీట్మెంట్. అవి కొన్ని సందర్భంలో తప్పదు డాక్టర్ దగ్గర పోవడం. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఇప్పుడు కూడా. సో మన జాగ్రత్తలు మనం ముందు నుంచే తీసుకొని టు అవాయిడ్ గెటింగ్ సిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫైనల్గా డాక్టర్ గారు, అందరికీ గురుకు వస్తుంది నిద్రపోతుంటే. ఏది సీరియస్గా తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే ఆ గురక చాలా డేంజర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలుసు. స్నోరింగ్ అనేది సమ్ డిగ్రీ ఇస్ కామన్. చాలా టైర్డ్గా ఉన్నప్పుడు ఇది రావడం సహజం, దట్స్ ఓకే. స్నోరింగ్ జబ్బుగా ఇప్పుడు భావిస్తాం మనం. వెన్ యూర్ ఓవర్ వెయిట్, స్నోర్ చేస్తూ చేస్తూ సడన్గా లేచి కూర్చోవడం, రాత్రిపూట చాలాసార్లు డిస్టర్బ్ కావడం, చోక్ అయ్యి లేచి కూర్చోవడం, రోజుకి రాత్రి 4-5 సార్లు టు గో టు ది వాష్రూమ్ యూ గెటప్. దీనివల్ల పొద్దున్న లేచినప్పుడు హెడేక్తో లేవడం,
తర్వాత దినమంతా కూడా కూర్చొని ఇరిటబుల్గా ఉండి అండ్ బీపీ వచ్చేసి కూర్చొని మళ్ళీ యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫీస్లో ఎక్కడ పోయినా కార్నర్లో కూర్చుంటారు, మాట్లాడుతూ మెల్లగా ఇలా నిద్రలోకి జారుతారు. తోలిపోతూ ఉంటారు. ఉమ్, దోస్ ఆర్ ది పీపుల్ ఉమ్, ఫర్ హూమ్ స్నోరింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ డిజీజ్ అనమాట. వాళ్ళకి స్లీప్ యాప్నియా అంటాము. ఉమ్, సో వాళ్ళకి వీ డూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్లీప్ స్టడీ. ఉమ్. స్లీప్ స్టడీ చూసి వాళ్ళకి ఎంతవరకు ఉంది ఏం సంగతి అని చూసుకొని వి ట్రీట్ దెమ్ అప్రాప్రియేట్లీ విత్ ది ఇన్స్ట్రుమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ దట్ ఈస్ రిక్వైర్డ్. మందులు ఉన్నాయా లేదంటే మందులు కాదు, దాంట్లో యూజువలీ స్నోరింగ్ తగ్గించడానికి యూజువలీ దర్స్ ఎ మెషిన్ దట్ దే హ్యావ్ టు యూజ్ అట్ నైట్, సిపాప్ అంటాము. బట్ బార్డర్ లైన్ కేసెస్ అంటే వి టెల్ దెమ్ లూజ్ వెయిట్, ఎక్సర్సైజ్, ఓకే, ట్రీట్ ఎనీ ఇన్ఫెక్షన్ ప్రాంప్ట్లీ. ఇవన్నీ చేస్తే దే మే గెట్ సెటిల్ డౌన్ బై దెమ్సెల్వ్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. లంగ్స్ ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతాయి, ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి, పెద్ద పెద్ద జబ్బులు ఏమున్నాయి లంగ్స్ డ్యామేజ్ చేయడానికి అనేది చాలా చక్కగా చెప్పారు. అవేర్నెస్ ఉండాలి. పీజియన్స్ టూ డేంజర్, వాటి ఎక్స్గ్రిటా, వాటి వల్ల వచ్చే ఆ దుమ్ము ఏదైతే ఉందో మన లంగ్స్ని పాడు చేస్తుంది. ఎక్స్పోజ్ అవ్వకూడదు, వాటిని ఎక్కువగా పెంచకూడదు. అందరికీ దీని మీద అవేర్నెస్ ఉండాలి. ఎక్కువగా కదా అస్సలు అసలు పెంచకూడదు. చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. టూ డేంజర్ వాళ్ళకి. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. అవేర్నెస్ ఉండాలి డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. మనం ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.